ఇది రాగి సంకటి అండి చేసుకున్నాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వెముకలు బలాన్ని ఇస్తుంది. మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇది రాయలసీమలో బియ్యం వేసి చేస్తారండి. బియ్యం అన్నం వండి, కానీ అన్నం వండితే షుగర్ ఉన్న వాళ్ళకు మంచిది కాదు. అందుకని నేను ఉట్టిదే చేస్తున్నాను. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చేసుకొని తింటే ఇది వేసవకాలమే కాదండి, ఎప్పుడు తినొచ్చండి. ఈ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది. ఇప్పుడు దీన్ని చేద్దామండి. రాగి సంకటి చేద్దామండి. ఇప్పుడు నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. దీంట్లో నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకులు కొంచెం వేపుతున్నానండి. సిమ్లో పెట్టి కొంచెం వేయించుకుంటున్నాను. ఇవి మన ఇష్టం అండి, వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను వేస్తున్నాను. జీడిపప్పులు వేగినాయండి. ఇవి గిన్నెలో తీసుకుంటున్నాను. దీనిలోనే ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నాను సాల్ట్. ఇవి నీళ్ళు బాగా మరగనిద్దామండి. నీళ్ళు మరుగుతున్నాయండి. నేను ఇప్పుడు నీళ్ళు ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాస్ పిండి తీసుకొని ఈ గిన్నెలో నీళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నానండి. ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండి దీనిలో పోసేద్దామండి. దీనిలో పోసి బాగా తిప్పుతుండాలండి. ఇది గట్టిపడిపోతుంది. ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఉండలు లేకుండా తిప్పుతుండాలి. సిమ్లో పెట్టి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికినప్పుడే కింద మాడకుండా కొంచెం దీనిలో కొంచెం నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి పోసుకొని తిప్పుతూ ఉండాలి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం గిన్నెకి అంటుకోకుండా మొత్తం ఇలా వచ్చేయాలండి. పైకి ఇలా తేలిపోతుందండి. గిన్నెకి అంటుకోదు. ఇలా బాగా ఉడికితే, మెత్తగా ఉడికితే ఇంకా కొంచెం నెయ్యి పోద్దామండి. ఇలా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇలా ఉంది. ఇంకా కొంచెం చల్లారితే ఇంకా గట్టిపడి ముద్దలాగా అవుతుంది. దీనిలోనే వేంపి పెట్టుకున్న కొంచెం జీడిపప్పులు వేస్తున్నాను. ఇవి మన ఆప్షనల్ అండి. ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ తినేటప్పుడు పంటికి తగిలి రుచిగా ఉంటుందని నేను వేస్తున్నాను. ఇవి వేసుకొని ఉంటే బాగుంటుంది.
అంతేనండి, చల్లగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి.